వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కారుమూరి నాగేశ్వర గారు వైఎస్ఆర్సీపీ నేతలు కాసేపట్లో స్టూడియోకి రాబోతున్నారు. అలాగే గపూర్ సిపిఎం నాయకులు విజయవాడ నుంచి కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శ్రీనివాసరాజు గారు ఏపీ బీజేపీ నేత, ఆయన కూడా విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న గుడ్ మార్నింగ్. ఈ కాపుల రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న మంత్రులు తీరు కావచ్చు, సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఇప్పటికి కూడా దాని పరిష్కార మార్గాలు కాకుండా సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఈ అంశం నుంచి తప్పించుకునే ధోరణిలోనే ప్రభుత్వం ఉంది తప్ప ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ధోరణిలో లేదని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ముద్రగడ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అవును. హలో చెప్పండి. హలో చెప్పండి. శ్రీహరి గారు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారం కోసం అడ్డంగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో వస్తున్నటువంటి ఆందోళనలో ఈరోజు ఈ కాపుల ఆందోళన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాపు ప్రజలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము, వెనుకబడిన కులాల్లో మేము చేరుస్తామనేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చింది ఆచరణలో అమలు చేయగలుగుతామా లేదని ఆలోచించుకొని హామీ ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు. లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఈ హామీని నెరవేర్చడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచి ఈ చర్యలు ప్రారంభించి ఉన్నా ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను చిత్తశుద్ధితో ఉన్నాను, కమిషన్ ఏర్పాటు చేసిన అంటున్నారు. కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు, కమిషన్ మెంబర్స్ని ఏర్పాటు చేయలే. కనీసం ఆ సమస్య మీద చిత్తశుద్ధి ప్రభుత్వం ఉంది అనుకుంటే ఈ రెండో వైపైనా నచ్చజెప్పి ఏదో పద్ధతిలో సానుకూలంగా చర్చలు జరపవచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ముద్రగడ గారు నిరాహార దీక్షలో ఉన్నారు, ప్రభుత్వం ఏమో ఎవరు మాట్లాడద్దు నేనే మాట్లాడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇది చాలా ఒక రకంగా ఉద్రిక్తతను పెరుగుతున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి వీధుల్లోకి వచ్చేసిన తర్వాత శాంతి భద్రతా పరిస్థితులు ఏర్పడడం, రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలు ఏర్పడడం, ఇవన్నీ జరుగుతాయి. అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలి. ఆ చర్చలు కూడా ఏదో మొక్కుబడిగా జరపడం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ముద్రగడ గారితో ఫోన్లో మాట్లాడవచ్చు, లేదా ముద్రగడ గారితో సంబంధం ఉండేటువంటి తటస్థమైనటువంటి వాళ్ళని పంపించేసి ఏదో పద్ధతిలో ఈ నిరాహార దీక్ష విరమింపజేసి వారికి ఇచ్చినటువంటి హామీని ఏ రూపంలో నెరవేరుస్తారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే అంత సులభమైన సమస్యగా కనపడడం లేదు. ఒకవైపేమో బీసీలు రంగంలోకి వస్తున్నారు. ప్రధానంగా కృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించని చెప్తున్నాడు. మరి ఈ మాయాజాలం ఏంటో ముఖ్యమంత్రి గారి చేతిలోనే పరిష్కారం ఉంది తప్ప నాకైతే మార్గం కనపడడం లేదు. గఫూర్ గారు, ఏకంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీకి సంబంధించి ఓ పక్క ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో రకమైన డిమాండ్ తీసుకురావడం ఎట్లా చూడాలంటారు? అదే కదా నేను చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బీసీల నాయకుడు. ఆయన బీసీల్లో చేర్చడము మాకు ఇబ్బంది, మాకు నష్టం జరగకుండా చూడండి అంటే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితిలో కాపుల్ని బీసీలో కలపకూడదు అంటున్నాడు ఆయన. మరి ఇది ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ఎందుకు తమ పార్టీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవడం లేదు? కాదు, కాపుల్ని సంతృప్తిపరచాలంటే బీసీలని కాపుల్ని ఒక చోట కూర్చోబెట్టవచ్చు. లేదు, ముందు ముద్రగడ పద్మనాభం గారి నిరాహార దీక్ష సమస్యను పరిష్కరించి ఆ తర్వాత ఈ సమస్య మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఓకే. శ్రీనివాసరాజు గారు మీరేమంటారు? ఇది చాలా సున్నితమైన సమస్య సార్. అనేక దశాబ్దాలుగా నలుగుతున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా కాపుల్ని వాడుకొని తర్వాత వదిలేసిన సంఘటనలు కూడా మన గతంలో మనం చూస్తున్నాం. కాపులకి శ్రీనివాసరాజు గారు మొన్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూడా బాగా వాడుకున్నారని కదా మీరు పదే చెప్తున్నారు. మేము వాడుకోవటం కాదు, తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలో రావడానికి కాపుల యొక్క సహకారం కూడా, పవన్ కళ్యాణ్ గారి సహకారం కానీ ఇతర నాయకుల సహకారం కానీ ఉన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయంలో కాపులు కూడా బీసీలో చేర్చాలని చెప్పి కూడా ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. కాబట్టి అది సున్నితమైన విషయం. ఇటు బీసీ వర్గాన్ని అటు కాపు సామాజిక వర్గానికి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలా. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది కమిషన్ వేసుకొని దాని ప్రకారం జరగాల్సింది తప్పించి
ప్రభుత్వం కనుక జీవో ఇస్తే అది రేపు ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇబ్బంది పరికర పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ముఖ్యమంత్రి గారు ఈ కమిషన్ వేశారని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క నిమిషం, గఫర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. గఫర్ గారు, ఇప్పుడు ఆయన ఎందుకంటే ఒకవైపు ఏమో కాపుల్ని బుజ్జగిస్తూనే రెండో వైపు ఏమో ప్రభుత్వాన్ని మోస్తున్నాడు. నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందండి మీకు? అధికారులకు వచ్చి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది కదా. కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ముందు చేయొచ్చు కదా. కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు, ఇంతవరకు కమిటీ సభ్యులు వేయలేదు. కమిటీ సభ్యులు వేయకుండా కమిషన్ ఫంక్షన్ లోకి రాదు. అదే కదా ఇప్పుడు కాపు నాయకులు చెప్తుండేది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఆ మాట అనలేదు. బీజేపీ గోడ మీద పిల్లిలాగా అటు బలపరుస్తున్నాం, ఇటు ఇది చెప్తున్నాం, ప్రభుత్వం బాగా చేస్తుందని ఏం మాట అండి ఇది? ఇప్పుడు కాపుల ఆందోళన సూటిగా కొన్ని ప్రశ్నలు గఫూర్ గారి నుంచి కొన్ని ప్రశ్నలు సూటిగా వచ్చాయి. నెంబర్ 1, అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. 20 నెలల కాలంలో కమిషన్ ఏర్పాటు చేయడానికి మీకు తీరిక సమయం లేదా? నెంబర్ 2, ఇక ఏదైతే వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి ఏటా 1000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు మీరు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 100 కోట్లు కేటాయించారు, అందులో 50 కోట్లు ఇచ్చారు. ఈ 2 కీలకమైన ఇష్యూలు మీరు అసలు మీ స్థాయిలో ఉన్న అంశాలను పరిష్కరించకుండా అదేదో జీవో కింద న్యాయపరమైన చికెన్ కింద మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది మరో ప్రశ్న. సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 వేర్వేరు పార్టీలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, కమిషన్ వేస్తానో లేకపోతే బీసీని వేస్తాను. 1000 కోట్లు కూడా ఆయన హామీ ఇచ్చున్నాడు, భారతీయ జనతా పార్టీ లేదు. అటు బీసీలో బిల్లో చేర్పించే విషయంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుస్తుంది. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం కాదు. ఇక్కడ మేమైతే మోడీ గారు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో అది ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. కాపుల విషయంలో కూడా ఆచితూసి కమిషన్ వేసుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎటువంటి టెక్నికల్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బహుశా ముఖ్యమంత్రి గారు ఆదేశంతోనే కమిషన్ వేశారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. కాబట్టి మిగతా పార్టీలు అంటే అసత్య ప్రచారాలు చేసిన తప్పించి కాపులకి గతంలో కాంగ్రెస్ పెట్టి మిమ్మల్ని ఏమని చెప్పుకోవడం కోరుతున్నా. నేను చెప్పేదంటే గఫూర్ గారి విషయంలో ఇమ్మీడియట్గా ఎంత తొందరగా చేయగలిగితే, ఆయన 9 నెలలు ఇచ్చారు. 9 నెలలు కాదు, ఇంకా తక్కువ సమయంలోనే ఈ యొక్క గతంలో మైనార్టీ కమిషన్ విషయంలో కూడా, అలాగే అప్పుడు కమిటీ చేసిన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి అప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం జీవో ఇవ్వాల. కాబట్టి ఒకవేళ ఇచ్చినాక నాకు కోర్టులో కూడా మనం చూస్తున్నాం ఇటువంటి ఆలోచనలో. మరి బీసీలో కూడా దాన్ని చేర్చడం వలన బీసీ యొక్క పర్సంటేజ్ కూడా పెంచుతారా, మరి దానిలోనే సర్దుతారా, వాళ్ళ యొక్క ఆందోళన కూడా మనం ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటే వెళ్ళాలా, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ముందున్నాయి. ఇది కూడా మనం కూడా ఆలోచించుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన బహుశా అందుకోసమే ముఖ్యమంత్రి గారు కమిషన్ వేశారని చెప్పి. శ్రీహరి గారు ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి నాగేశ్వర గారు ఉన్నారు. శ్రీహరి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాగేశ్వర గారు, ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి పర్టికులర్గా అక్కడ స్థానిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏమున్నాయి ఒక ఖచ్చితమైన అవగాహన మీకుంది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న రియాక్షన్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయి? చాలా పెద్ద ఎత్తున రియాక్షన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక స్తంభన, రాష్ట్రం స్తంభన అయిపోయి ఉంది. ఎక్కడికెక్కడ ఈ ధర్నాలు, నిరాహార దీక్షలు, ఇవన్నిటితోటి అల్లకల్లోలంగా ఉంది. అసలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అసలు ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా సరిగా లేదు. దీన్ని ఇంకా జటిలం చేసే పరిస్థితికి పోతుంది, కానీ ఎక్కడా కూడా ఇది చేయట్లేదు. ఇప్పుడు శ్రీరామచంద్రయ్య గారి లాంటి వాళ్ళని కూడా ఆపేసి లేదా హర్ష్ కుమార్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే అరాచకంగా ఉంది ఇది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారిదే చెప్పాలి, ఆయనే ఇంకా దీనికి పరిష్కారం ఎవరు లేరు. ఇంచేత ఆయన మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టో తయారు చేశారు. బీసీలకి నష్టం లేకుండా చేస్తామని చెప్పి చేసిన వల్లనే అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా పోటీ చేశారు. ఆ పార్టీలోనే ఆ మేనిఫెస్టో తోటి ఆయన కూడా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ రోజున మాట్లాడలేదు. ఇటువంటి కానీ వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులకు రుణమాఫీ చేయకుండానే నేను చేసేసాను అంటున్నాడు ఆయన. అన్నీ కూడా చేసేసాను. ఇది కూడా అట్లాంటి మబ్బి పెట్టి చేసేద్దామని చూస్తే ఇది చాలా జటిలమైపోయింది. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నేను కాపులను బీసీలో చేరుస్తానన్నాడు.
6 నెలల నుంచి ఆయన ఏదైనా ప్రక్రియ మొదలెట్టుంటే ఈ పాటికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది కూడా ముద్రగడ పద్మనాభం గారు 4 లెటర్లు రాసినా కూడా స్పందించలేదు. ఆ 4 లెటర్లు రాసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మీరు రండి మనం కూర్చొని మాట్లాడదాం అని చెప్పి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ప్రతిదీ కూడా ఇంకా నేనే డిక్టేటర్, నేనే ఇది, నాకు ఎవరో అడ్డులేరు, ఎవరి మాట నేను లెక్క చేయవలసిన లేదు పరిస్థితిలో పోయిన వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చే కార్యక్రమం అయింది. కానీ ఇప్పటికైనా సరే ఆయన వెంటనే దీని మీద స్పందించి నిన్న కూడా ఇంకా గట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన. మనం ఆయన్ని ఆరోగ్యం క్షీణించే హాస్పిటల్లోకి ఎత్తేద్దాం కానీ ఎవరో కూడా పోవద్దు మాట్లాడొద్దని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అది ఇంకా మంచిది కాదు. ఇప్పుడైనా సరే ఎవరినైనా పంపించి దాని మీద వయా మీడియా మాట్లాడించి చేస్తేనే కానీ మంచిది. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా జట్లమయ్యే పరిస్థితి ఉంది. చాలా ఇది పద్ధతి కాదు. బీసీలకి అన్యాయం జరగకుండా మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి. ఓకే ఓకే గఫూర్ గారు, ఇక్కడ మరొక అంశం వచ్చింది. ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ ప్రాంతానికి చెప్పండి. శ్రీహరి గారు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. చెప్పండి. నేను మీ ద్వారా నేను వారిని ఒక్క విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకంటే ముద్రగడ గారు నిరాహార దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారంగా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. 50% పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కోట పూర్తిగా ఉంది. 1% కూడా ఖాళీగా లేదు. ఎందుకంటే ఆ సోదరుడికి విమర్శల కోసం చెప్పడం లేదు. గతంలో ముస్లిం రిజర్వేషన్ 5% ఇస్తే హైకోర్టు కొట్టేసింది. 4% అయితే 50% సరిపోయింది. ఇప్పుడు 50% మించి ఉంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రొటెక్షన్ కలిగిస్తారా? ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఏమైనా హామీ ఇచ్చి నిరాహార దీక్షను విరింపజేసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు వారు కలిసి పోటీ చేశారు, మీరు వారు కలిసి హామీ ఇచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని బీసీల రిజర్వేషన్ కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తాము హామీ ఇస్తే ఏదైనా కాంప్రమైజ్కి అవకాశం ఉంటుందేమో. ముద్రగడ గారిని ముందు నిరాహార దీక్ష విరింపజేస్తే మిగతా విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చని నా సూచన. ఆ సోదరుడు స్పందించాలని నేను కోరుతున్నాను. ఓకే రాజుగారు, దీనిలో రఫూల్ గారు మిగతా ప్రతిపక్ష నాయకులు ఓన్లీ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పించి ఎటో చెట్టిపోయినా ఎవరైనా కొట్టుకుపోయినా పర్వాలేదన్న చందానం వాళ్ళు కనిపిస్తున్నట్టు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. గతంలో మిగతా రాష్ట్రాలు కూడా నేనేం విమర్శించారండి బాబు? ఆందోళన విరింపజేయండి అని అంటున్నాను. గఫూర్ గారు చేసిన సూచన ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ దాటకూడదు. నాకు అర్థమైందండి, నాకు అర్థమైంది. చెప్పండి. దానిలో కాపులకి బీసీలో చేర్చే విషయంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి సందేహం లేదు. అది సపోజ్ మద్దతు తెలియజేస్తుంది. ఇప్పటికే గతంలో కూడా 2 సార్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ రిజర్వేషన్ తీసేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మధ్యలో పెట్టుకుంటూ వచ్చింది, మళ్ళీ తీసేసింది. ఈ రోజున కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇటు బీసీ వాళ్ళని వర్గాల్ని అటు కాపులను కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రతిపాదన వస్తే రేపు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కూడా కేంద్రంతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం విషయంలో మా వంతు కృషి చేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా మేము పనిచేస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున తెలియజేస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్ట్ రావాలా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రావాలా, దాని కాన్స్టిట్యూషన్ ప్రకారం అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం వెళితే డెఫినెట్గా పరిష్కార మార్గం వస్తుంది. ముద్రగడ దేశ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చొరవ చూపాలా. అది ముద్రగడ దీక్ష విరమించే విషయంలో కూడా చొరవ చూపించి అది సమస్య జటిలం కాకుండా, ఉధృత కాకుండా, అనేక సామాజిక సాంఘిక పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఇప్పుడు అది వైలెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఆందోళనకారులు వెళ్లాల్సిన అవసరం లేదు. ముద్రగడ గారు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుంటారని చెప్పి నేనైతే భావించట్లేదు. అక్కడున్న కొన్ని అల్లరిమొక్కలు దాని ఉద్రిక్తత క్రియేట్ చేసినాయని చెప్పకుండా సమాజంలో మిగతా కాపు సమాజాల్లో కూడా ప్రజాస్వామ్య విధంగా ఈ సమస్య పరిష్కారం తీసుకురావడానికి ఆంధ్ర తెలంగాణ పెద్ద సమస్యలే సామరస్యంగా పరిష్కారం అనేవి. ఇది కూడా సామరస్యంగా పరిష్కారం అవుతుందో ఎటువంటి సందేహం లేదు. కాపు సామాజిక వర్గాలు కాపు నాయకులు కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటూ రావాల్సిన బాధ్యత వాళ్ళని మన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉంది, మిగతా పార్టీల మీద రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. దీన్ని రెచ్చగొట్టడం వలన రాజుగారు ఒక సూటి ప్రశ్న మీకు రాజుగారు మీకు సూటి ప్రశ్న మాట్లాడారు. ఎవరు వెళ్ళనవసరం లేదు, ఎవరు సంఘీభావం తెలపనవసరం లేదు, ఈ 2 మాటలు వాడారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి ఎవరు వెళ్ళకూడదు అంటారా? ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అనుంటారు నేను అనుకోవట్లేదు. అంటే మరి తప్పది. ఎవరైనా సంఘీభావం తెలపాలి అంటున్నారు కదండి, అరెస్ట్ చేస్తున్నారు, వెళ్ళనిస్తలేదు. శ్రీరామచంద్ర ఆయన ఫ్లోర్ లీడరు
ఆయన్ని అడ్డుకుని వెళ్ళకుండా చేస్తే, వట్టి వసంత్ కుమార్ వారు మంత్రి చేస్తే ఆయన అడ్డుకుంటే, హర్ష్ కుమార్ ఎంపీ చేస్తే ఆయన అరెస్ట్ చేస్తే, ఏ రాజుగారు ఒకటి మీరు అంటున్నారు కదా ఇప్పుడు వరకు ఇంతమందిని అడ్డుకుంటూ వెళ్ళకుండా చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఇన్ని దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఒక అఖిలపక్షం వేసారా? మీరు అన్నీ కూడా సహకరించాలి, అన్ని పార్టీలు కూడా సహకరించాలి, అందరూ కూడా కలిసి దీన్ని చేయాలన్నారు. 22 నెలల్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక అఖిలపక్షం ఈ ప్రభుత్వం వేసిందా? మీరు అడిగారా? అసలు వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పండి సార్. అసలు మా స్టాండ్ మా నాయకుడు ఎప్పుడో చెప్పారు. మా నాయకుడు వినండి స్వామి, వినండి మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అన్యాయం జరగకుండా, బీసీలకి ఇబ్బంది లేకుండా కాపులకి రిజర్వేషన్ ఇస్తున్నాం, మేము సహకరిస్తున్నాం, ముందున్నాం అని చెప్పామండి. మీరు చెప్తున్నారు, మీరు ఆ భాగస్వామ్యం రాజుగారు అసెంబ్లీలో వచ్చినప్పుడు కూడా మీరు ఆ పని చేయండి. మీరు ఆ పని చేసే కార్యక్రమం లేదా ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీ నాయకుడు చొరవ తీసుకోమనండి. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఉంటే ఏంటి చొరవ తీసుకునేది? రాజుగారు మీ జత పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఉందా లేదన్నట్టుగా ఉండి ఆ ఇష్టానుసారంగా చేస్తుంటే, అరాచకం సృష్టిస్తుంటే మీ భాగస్వామ్యమే. మీ జతగా మీ జత పార్టీ ఇప్పుడు వరకు ఒక అఖిలపక్షం వేస్తుంటే ఈ పరిస్థితులు వచ్చాయండి అంటారు. తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయాల విషయంలో భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండదు. ఆ భారతీయ జనతా పార్టీ విషయంలో మా స్టాండ్ మాకు జత పార్టీ చెప్పాలి. రైట్. గఫూర్ గారు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తారు మరి రాజు గారు. మిగతా పార్టీ గారు ఒక విషయం నేను రాజుగారిని అడుగుతున్నాను సార్. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లు బీసీలుగా చేరుస్తాము, రిజర్వేషన్లు ఇస్తామని మేము బలపరుస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అంటున్నారు. ఇప్పుడు కమిషన్ వేసిన దాంట్లో మొత్తం కాపులకు వర్తిస్తుందా, కాపుల్లో ఉండేటువంటి ఉపకులాలకు వర్తిస్తుందా అనేది వేరే అంశం. అది ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని కమిషన్ తెలుస్తుంది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు. 50% పూర్తయిపోయింది. కాబట్టి మీకు నిజంగా కాపుల మీద సానుభూతి ఉంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారని కమిషన్ తేల్చనివ్వండి. మీరు ఈ రోజు ఉండేటువంటి ఈ ఏదైతే ఘర్షణను నివారించడానికి, తగాదాన్ని నివారించడానికి బీసీలకు నష్టం జరగకుండా 50% పైగా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించి 9th షెడ్యూల్లో చేర్చి కాపులకు మేము సహాయం చేస్తాము, కాపుల కోసం నిలబడతామనే మాట మీరు చెప్పకుండా మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబును పొగడ్డానికి అవకాశవాదంతో వ్యవహరిస్తున్నానని చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆందోళన చేసే వాళ్ళతో నేను మాట్లాడను అని. అది ఒక నియంతృత్వ పద్ధతిలో ప్రభుత్వం పోతుంటే నియంతృత్వాన్ని ఖండించే ధైర్యం లేకుండా మీరు ఎంతసేపు ఉన్నా మేము బలపరుస్తామని అవకాశవాదంతో వ్యవహరించడం తగదు. ఇప్పుడు ఆయన నిరాదీక్షలు ఉన్నాడు, 3వ రోజు అయిపోయి 4వ రోజులకు పోతున్నారు. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, మీరు రాజ్యాంగాన్ని సవరిస్తామని హామీ ఇస్తారా అని నేను రాజుగారిని అడుగుతున్నా. రైట్. రాజుగారు నిన్న అమిత్ షా కూడా కొంతమంది బీజేపీ రాజుగారు నిన్న అమిత్ షా కూడా మీ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కొంతమంది బీజేపీ నేతలకు ఫోన్లు చేసి అవాళ జరిగిన ఘటనకు సంబంధించి కొంతమంది బీజేపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టారు, హింసలో వాళ్ళ ప్రమేయం లేకపోయినా సరే, ఎలాంటి సంఘ విద్రోహ శక్తులతో వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే, శాంతియుతంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నా సరే, సభలో పాల్గొన్నా సరే ఎందుకు కేసులు పెట్టారని ఒక రకమైన ఆరా తీసినట్టు సమాచారం. అధిష్టానం నుంచి ఇంత ఒత్తిడి, ఇంత ప్రెజర్ కనిపిస్తున్నా ఇక లోకల్ నాయకత్వం అంత ధీటుగా చంద్రబాబుని ప్రశ్నించలేకపోతుంది అన్న ఒక అపవాదు కావచ్చు, నింద కావచ్చు మీపై ఉంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలందరినీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదండి. మొన్న వాస్తవం అది మా నాయకుల మీద కూడా కేసులు పెట్టున్నారు, అన్యాయంగా పెట్టున్నారు. ఇది కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి మీద కూడా వాస్తవ పరిస్థితి చూపించి మరి వాస్తవ పరిస్థితులు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కూడా జరుగుతున్నది. కాబట్టి మా నాయకుల మీద కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఇతర నాయకుల మీద పెట్టడం అక్రమంగా పోలీసులు, మరి లోకల్గా పోలీసులు మరి సమాచారం సరిగా లేక ఉందా అనేది తెలియదు. వాళ్ళు అన్యాయంగానే కేసు పెట్టిన మాట వాస్తవం.
వీళ్ళు ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఆ జిల్లాలో లేని నాయకుల ఇతర కుల సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల మీద కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుల మీద కూడా పెట్టి ఉన్నారు. సత్యకృష్ణరాజు గారిని జిల్లా నాయకులు పార్లమెంట్ కన్వీనరు ఆయన మీద కూడా కేసు పెట్టున్నారు. అంటే ఇది లోకల్గా గ్రూప్ రాజకీయాల వల్ల ఏమైనా జరిగిందా లేకపోతే ఏం జరిగింది అనేది రాష్ట్ర పార్టీ కూడా చూస్తుంది. కాబట్టి ఇది కేంద్ర నాయకత్వం తీసుకెళ్ళాం. ఈ కేసుల విషయంలో భారతీయ జనతా పార్టీ లేదు. అలాగే మిత్రులు చెప్పేదంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక భాగంగా ఉన్నాం. ప్రతి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మేము సమర్థిస్తామని కాదు, ఈ విషయంలో వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే చొరవ తీసుకొని ముద్రగడ గారితో మాట్లాడి ఆ న్యాయాధీశ మరి ఉధృతి కాకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత సమయం పడుతుంది, సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కుంటుపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే పెట్టుబడులు వచ్చే కంపెనీలు కూడా రాష్ట్రానికి ఈ ఆందోళనకారులు ఆందోళన చేయటం వలన మరి పునరాలోచన చేసే పరిస్థితి రేపు భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ 2-3 సంవత్సరాలకి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ముఖ్యంగా సామాజిక సంబంధించిన కాపు సామాజిక తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఫ్యాక్టరీలు రావు, ఇవన్నీ రావు అంటున్నారు. ఒక ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు గర్జనని పిలిపించినప్పుడు అసలు పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ ఎంతమంది వస్తారు ఏంటి, దానికి తగ్గ బందోబస్తు అన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండాలి కదా. అది ఎక్కడుందండి అసలు? ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? అలాగే మీరు ఇవాళ ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందాలి రావాలంటున్నారు. మీరు స్పెషల్ స్టేటస్ కూడా అది మీ చేతిలోనే ఉంది కాబట్టి అది ఇచ్చేస్తే ఈ రాష్ట్రం 100% అభివృద్ధి చెందుద్ది. అలాగే మీరు బీజేపీ చొరవ తీసుకుని దీంట్లో ఎంటర్ అయ్యి దీన్ని సానుకూలపరిచే కార్యక్రమం కూడా మీ పెద్దలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అంటా ఉన్నాను. ఇది వెంటనే ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మీరందరికీ కూడా వెంటనే ఇచ్చేసేయాలి. అలాగే రకరకాల ఫాల్స్ కేసులు, ఎన్ని రకాల కేసులు పెడుతున్నారంటే అన్ని రకాల 73 చెప్పారు. బీజేపీ సంబంధం లేని నేతలపైన కూడా అక్కడికి దాని గురించి మీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి మాట్లాడాలి. మీ భాగస్వామి పార్టీ కాబట్టి మీరు. రైట్ గఫర్ గారు, ఈ కేసుల వ్యవహారం కావచ్చు లేకపోతే దీక్షకు వెళ్తున్న నాయకులు అడ్డుకోవడం కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? ఇట్లాంటి ధోరణి మనం ఎలా వ్యతిరేకించాలంటారు? ఇప్పుడు శ్రీహరి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రజాస్వామ్య యుగంలో ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదండి. చాలా దురదృష్టకరం. బీజేపీ వాళ్ళకు ఎప్పుడు జ్ఞానోదయం నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక సీఈఓగా ఇదొక కంపెనీ తను మొత్తం సర్వాధికారిగా భావిస్తున్నాడు. ఆయన చాలా నియంతృత్వ పద్ధతిలో పోతున్నాడు. ప్రజల్ని ప్రజాతంత్ర పద్ధతులను ఆయన లెక్క చేయడం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష కావచ్చు, కాపు నాడు ఆ బహిరంగ సభ కావచ్చు, ఒక రోజుతో జరిగింది కాదండి. నేను విజయవాడలో చూశాను, ఎక్కడ చూసినా పోస్టర్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ రకంగా కాపులందరూ చోట కలవబోతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా, నాయకులను పిలిపియాలా. ముద్రగడ పద్మనాభం గారిని పిలిచి ఉండవచ్చు, మాట్లాడి ఉండొచ్చు. అయ్యా నేను సిన్సియర్గా ఉన్నాను, ఏ పద్ధతిలో చేయాలో చెప్పండి అని అడిగిండొచ్చు. అదేమీ లేకుండా ఆయన వ్యవహరించిన దానివల్లే ఆ రోజు ఘర్షణ జరిగింది. ఇప్పుడు చూడండి, నిరాదీక్షలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన పరామర్శించడం హక్కు కాదా? పరామర్శించేటువంటి అవకాశం ఎవరికి ఉండకూడదా? పోలీసులు అడుగడుగున నిర్బంధాన్ని ప్రయోగించడం ఏం పద్ధతి అండి ప్రజాస్వామ్య దేశంలో? ఆ నిరాదీక్షను అనుమతించరా మీరు? ఆందోళన అనుమతించరా? ఏం ప్రభుత్వం ఇది? కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కన్నా లక్ష్మణ గారి మీద కేసు పెట్టినారు, ఆయనే చెప్తున్నాడు. మిగతా ఇప్పుడు పేపర్లో చూస్తున్నామండి, ఎవరిని పోనివ్వడంలో అక్కడ తప్పది. కాబట్టి ముద్రగడతో తక్షణం చర్చలు జరపాలి, కాపు నాయకులతో చర్చలు జరపాలి. ఆ రకంగా పరిష్కారం కనుగొనాలి తప్ప నిర్బంధం ద్వారా నియంతృత్వం ద్వారా అంచివేస్తాను అనుకుంటే ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడు. చాలా పొరపాటు ఇది. ఇది ప్రభుత్వానికి నష్టం చేస్తుంది, ప్రజలకు నష్టం. సమయం లేదు, ఇంకా ముగిద్దాం రాజు గారు, ముగిద్దాం అండి. జస్ట్ 1 minute ఉంది. దీనిలో మన మిత్రులు చెప్పిన దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే విషయంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ విషయంలో మరి వెంటనే చొరవ తీసుకొని మరి ముద్రగడ బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ఈ విషయంలో ఆయన నిరాదీక్ష విరమించి సామాజిక వర్గాల్లో మరి కమిషన్ రూపేణా అది కాన్స్టిట్యూషన్ ప్రకారం రిజర్వేషన్ కల్పించే విషయంలో అందరూ సహకరించవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఫస్ట్ నుంచి ఈ దీక్ష భగ్నం చేయాలనే ధోరణిలోనే పనిచేసింది. కానీ
ఎలాగ దీనికి సానుకూలంగా మనం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న ఆలోచన లేదు. ఆ రోజున వెహికల్స్ ఇవ్వకుండా వాళ్ళు ఫుడ్ ఏదో ఏర్పాట్లు చేసుకుంటా స్కూల్ నుంచి తీయించేసి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసింది. ఈ రోజు కూడా అలాగే అడుగడుగున అడ్డుపడుతూ మా నాయకులను పరామర్శించి వచ్చే వాళ్ళని కూడా చేసి ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే సానుకూలంగా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి ఇది చల్లార్చే కార్యక్రమం చేయకపోతే ఈ రాష్ట్రానికి చాలా ముప్పు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేసిన కార్మూర్ నాగేశ్వరరావు గారికి, గఫూర్ గారికి, శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు. రేపటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. ముద్రగడతో చర్చలు జరపడానికి ప్రభుత్వం నుంచి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వస్తున్నట్టుగా తాజా సమాచారం ఉంది. దీనిపై అప్డేట్స్ తదుపరి బులెటిన్లో ప్రసారం అవుతాయి. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.